సంక్రాంతి సంబరాల్లో భాగంగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అశ్లీల నృత్యం చేశారంటూ కొందరు దుష్ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని రాష్ట్ర శెట్టి బలిజ సంక్షేమ సంఘం నాయకులు చెప్పారు. రామచంద్రపురంలో సంక్రాంతి సంబరాల్లో జబర్దస్త్ కార్యక్రమం ఏర్పాటు చేసిన సమయంలో శాంతి స్వరూప్ అనే మగ ఆర్టిస్ట్ శ్రీవేషంలో డ్యాన్స్ వేస్తూ సరదాగా మంత్రిని ఆహ్వానించి ఆయనతో 2 స్టెప్పులు వేయించారని, దీనిని కొందరు తప్పుపట్టి సుభాష్పై దుష్ప్రచారం చేయడం తగదని హితో పలికారు. స్థానిక ఒక హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర శెట్టి బలిజ సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు సానబోయిన రామారావు మాట్లాడుతూ కోనసీమ జిల్లాలో సంక్రాంతికి ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు చాలా మామూలుగా జరుగుతాయని, మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రజల ఆహ్వానం మేరకు సరదాగా 2 స్టెప్పులు వేస్తే మహిళతో అశ్లీల నృత్యం చేశారనడం సమంజసం కాదన్నారు. మొన్న మర్చిపోయారు, వాళ్ళు మర్చిపోకండి. సుభాష్ గారి నాయకత్వం సుభాష్ గారి నాయకత్వం చల్ ఫోన్లండి మ్యాట్రా టీ తాగెళ్ళండి. సత్యనారాయణ అండి, ఏపీ శెట్టి బలిజ సంక్షేమ సంఘం రాజమండ్రి శాఖకి అధ్యక్షుడిగా ఉన్నాను. ఇటీవల సంక్రాంతి సంబరాల్లో మా సామాజిక వర్గానికి చెందినటువంటి వాసంశెట్టి సుభాష్ గారు, కార్మిక శాఖ మంత్రి, ఉత్సవాల్లో భాగంగా స్టేజ్ మీద రామచంద్రపురంలో స్టెప్స్ వేశారని, ఎవరో స్త్రీతో అశ్లీలంగా స్టెప్స్ వేశారని చెప్పి ఒక పార్టీ నాయకుడు విమర్శించడం చాలా శోచనీయం. అయితే ఆ స్టేజ్ మీద ఆయనతో ఉన్న లేడీ కాదు, లేడీ వేషంలో ఉన్నటువంటి ఒక పురుషుడు, అది కూడా అతని పేరు శాంతి స్వరూప్, జబర్దస్త్ ఆ కళాకారుడు. అంచేత ఆ కళాకారులు మంత్రి గారిని స్టెప్స్ వేయమని వారు ఆహ్వానించడం, అక్కడ ఉండేటువంటి సభాసదులందరూ ఉత్సాహపరచడంతో ఆయన 4 స్టెప్స్ వేయడం జరిగింది. దీన్నే ఏదో అశ్లీలంగా స్టెప్స్ వేశారని, డ్యాన్స్ చేశారని వేరే పార్టీ నాయకులు విమర్శించడం చాలా దురదృష్టకరం. కావున ఇక్కడితో అయినా ఆ ప్రచారాన్ని ఆపేయాలని కోరుకుంటున్నాం. ఆయనకి ఏమన్నా హాని జరిగితే రాజకీయంగా మా కమ్యూనిటీ శెట్టి బలిజ సంఘం అంతా కూడా ఆయన వెనక నిలబడి ఆయనకి న్యాయం జరిగేటట్టుగా పోరాడుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఓకే, అందరికీ నమస్కారం అండి. ఏపీ శెట్టి బలిజ సంక్షేమ సంఘం రాజమండ్రి శాఖ ఆధ్వర్యంలో నేను శెట్టి బలిజ సంఘానికి ఉపాధ్యక్షులుగా ఉన్నానండి. సానబోయిన రామారావు ఆధ్వర్యంలో ఇక్కడ విచ్చేసినటువంటి మా సభ్యులందరూ, అలాగే పత్రికలు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు. వాసంశెట్టి సుభాష్ గారు సంక్రాంతి సంబరాల్లో భాగంగా అక్కడ ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు రామచంద్రపురంలో. కల్చరల్ జబర్దస్త్ కార్యక్రమం అండి. అది జబర్దస్త్ అంటే ఒక కళాకారులు అండి. ఆ కళాకారుని ప్రోత్సాహాల ఉద్దేశంతో రకరకాల కార్యక్రమాలు పెడతారు. ఆ కార్యక్రమం భాగంగా జబర్దస్త్ టీంని పిలిచిన తర్వాత ఆ కార్యక్రమంలో అక్కడ సుభాష్ గారు ఏంటంటే ఆ కళాకారుని ప్రోత్సహించడం కోసం, మనందరిని ఉత్తేజపరచడం కోసం ఒక 2 స్టెప్స్ వేశారు. దాన్ని రికార్డింగ్ డ్యాన్సుల కింద చిత్రీకరిస్తున్నారు. అది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే కళాకారుని ఉత్సాహపరచడం కోసం ప్రతి రాజకీయ నాయకుడు ప్రతి సంబరాల్లో ప్రతి చోట కూడా వేస్తూ ఉంటారు. అదే భాగంలో అక్కడ వాళ్ళందరినీ ఉత్తేజపరచడం కోసం ఆయన చేసిన పనిని రికార్డింగ్ డ్యాన్సులు వేశాడు, అది వేశాడు, ఇది వేశాడు అంటాం మా అందరికి కూడా చాలా బాధ కలుగుతుందండి. ఎందుకంటే మాకంటే మా శెట్టి బలిజ సంఘీయులకి అయితే మాత్రం మెయిన్ ముఖ్యంగా బాధ కలుగుతుంది. ఎందుకంటే మా శెట్టి బలిజ సంఘీయులందరూ కూడా మాకున్న
ఉన్న ఏకైక నాయకుడు వాసంశెట్టి సుభాష్ గారు. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఒక ఉన్నత స్థానంలో పదవిలో ఉన్నాడు. అలాగే మా సామాజిక వర్గానికి అన్ని విధాలుగా సహకరిస్తూ అందరికీ ఉపయోగపడుతూ మా అందరికీ కూడా బాగా సహాయం చేస్తున్నారు. అటువంటి ఆయన్ని మనం ఏదో విధంగా బ్యాట్ చేసి ఆయన పదవి నుంచి దించాలని లేకపోతే మా జాతిని అనగదొక్కాలనే ఉద్దేశంతో చాలామంది దుష్ప్రచారం చేస్తున్నారు. దయచేసి అటువంటి అన్ని మానుకోవాలని మేమందరూ కూడా ఈ సభాముఖంగా అందరూ కూడా కోరుకున్నామండి. అలాగే ఆయన వెంట మేమందరం కూడా మా సంఘీయులందరం కూడా ఆయన వెంటే ఉన్నాం. మేము ఆయనకి ఏ విధమైన అపకారం ఏదైనా తలపెడితే మాత్రం దానికి అందరూ కూడా ప్రతిఘటితగా మా సెట్టిపల్లి సంఘీయులందరూ కూడా ఆయనకు సపోర్ట్గా ఉంటామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. రాష్ట్ర సెట్టిపల్లి సంక్షేమ సంఘం సారథ్యంలో నేడు పత్రికా ప్రతినిధుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశానికి ఇచ్చేసినటువంటి పత్రికా ప్రతినిధులకు నా నమస్కారాలు. అలాగనే ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి మా సంఘ పెద్దలకు నా నమస్కారాలు. నేడు రాష్ట్రంలో మా సంఘానికి ఉన్నటువంటి ఏకైక మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ గారు. వారి మీద లేనిపోని అంటే అనేకమైనటువంటి దుష్ప్రచారాలు చేయడానికి చాలామంది ప్రయత్నిస్తున్నారు. దాన్ని ఖండించడానికే మేము ఈ పత్రికా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మా సంఘం తరఫున. ఏంటంటే యువకుడు, ఉత్సాహవంతుడు, విద్యావంతుడు, ధనికుడు కూడా స్వతహా అతను ధనిక కుటుంబం నుంచి వచ్చాడు. దాన్ని బట్టి ఉత్సాహంగా ఉంటాడున్నాడు. దాన్ని తట్టుకోలేనటువంటి రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు కొంత దుష్ప్రచారం చేస్తున్నాయనేసి మేము భావిస్తున్నాము. ఏంటంటే ఇటీవల సంక్రాంతి సంబరాలు అనేక కోణాల్లో అనేక మంది నాయకులు పాల్గొన్నారు. అనేక విధాలుగా కార్యక్రమాలు నిర్వహించుకున్నారు. దాంట్లో భాగంగానే రామచంద్రపురంలో మా సంఘీయులైనటువంటి వాసంశెట్టి సుభాష్ గారు సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తూ జబర్దస్త్ టీంని తీసుకురావడం జరిగింది. దాంట్లో శాంతి స్వరూప్ అనే మహిళా ఆర్టిస్ట్గా యాక్ట్ చేసేటటువంటి పురుషుడు ఒక నాట్యం చేస్తూ ఈ మంత్రి గారిని కూడా పాల్గొనాలని కోరి తీసుకుని వెళ్ళటం వలన ఏదో పార్టిసిపేషన్ 2 స్టెప్స్ అంటే సహజంగా ఏంటంటే సంక్రాంతి సంబరాల్లో కోనసీమ ఏరియాలో ప్రతి గ్రామంలోనూ కూడా కోలాటాలు, భజనలు చేయటం అలవాటుగా ఉంటుంది. ఆ పాలెల్లో రామాలయాలు ఉంటాయి. రామాలయం దగ్గర కామన్గా చేస్తూ ఉంటారు. ఆ అలవాట్లో అందరూ కోరగా అక్కడికి వచ్చినటువంటి ప్రజల కోరిక మేరకు మంత్రి గారు పార్టిసిపేషన్ చేయడం జరిగింది. అది పెద్ద నేరం ఏమి చేసినట్టు కాదు ఎవరికి, కానీ సృష్టిస్తున్నారు నేరంగా, తప్పు అన్నట్టు. ఏంటంటే పూర్వం ఇందిరాగాంధీ గారు గిరిజన ప్రాంతాలకు వెళ్ళినప్పుడు గిరిజన నాట్యం చేయటం, సిక్కుల ఏరియాకి వెళ్ళినప్పుడు సిక్కుల అన్వయింపడం నాట్యం ఉన్నది వాళ్ళకి వేరేనా, బాండా ఏదో చేస్తారు. అలాగా ఏ ఏరియాకి వెళ్ళినప్పుడు నాయకులు ఆ ఏరియాలో చేయడం అలవాటు. అలాగే నాయకులు క్రిస్టియన్స్ చర్చిలకు వెళ్తారు, అప్పుడు బైబిల్ పట్టుకుని ఆ క్రిస్టియన్ పరంగా కొంత చేస్తూ ఉంటారు. అలాగనే ముస్లిం పండగ అయినటువంటి రంజాన్కి వెళ్ళినప్పుడు అక్కడ టోపీ పెట్టుకొని ఆ విధమైనటువంటి అన్వయం చేస్తూ ఉంటారు. ఒక్కో మతానికి ఒక్కొక్కటి ఉన్నది. ఈ మతంలో, హిందూ మతంలో సంక్రాంతి రోజులోకి ఏదో నాట్యం, చిన్న చిన్న నాట్యాలు చేయటం, ఆ కాసేపు అక్కడున్న ప్రజల్ని ఎంజాయ్ చేసేటట్టు చేయటం, వీళ్ళు ఎంజాయ్ చేయటం, అది నాయకులకి, కార్యకర్తలకి అందరికీ అలవాటైన కార్యక్రమం అది. దాన్ని బేస్ చేసుకుని ఈయన ఏదో నేరం చేసినట్టు, ఇబ్బంది పెట్టేటట్టు మాట్లాడటం నాయకులకి, రాజకీయ పార్టీలకి తగదనేసి మేము గుర్తు చేస్తున్నాము. అలా చేసినట్లయితే మేము రాష్ట్రంలో ఉన్నటువంటి 40 లక్షల మంది ఉన్నారు సెట్టిపల్లి జైలు. విజయవాడ నుంచి శ్రీకాకుళం వరకు ప్రతి కాన్స్టిట్యున్సీలోనూ కూడా 35,000
జనాభా కలిగినటువంటి కమ్యూనిటీ. ఈ కమ్యూనిటీ అంతా కూడా ఇప్పుడు సుభాష్ వెనక ఉన్నది. సుభాష్ మాట వినేటట్టు ఉన్నారు. 40 సీట్లు సుమారు సుభాష్ మాట విని ఓటేసే పరిస్థితి ఉంది ఈ రోజున. సిటిపంజీలు ఒక మాట అంటే ఆ మాటకి కట్టుబడి వర్క్ చేస్తారు. ఇంతకుముందు జరిగినటువంటి ఎన్నికల్లో మొన్న 25లో జరిగినటువంటి ఎన్నికల్లో తమ సొంత సామాజిక వర్గం వాళ్ళు నిలబడిన, సొంత ఇంటి పేరు నిలబడిన కాదు అని తెలుగుదేశానికి ఓటేయటం జరిగింది మా సంఘీయులు. ఎందువల్లంటే బేసికల్లీ సెటిపల్జీ కమ్యూనిటీ తెలుగుదేశానికి అభిమానులుగా ఉండిపోయారు. అటువంటి కమ్యూనిటీ నుంచి రిప్రజెంటేటివ్గా ఉన్నటువంటి సుభాష్ని ఇబ్బంది పెట్టడం మంచిది కాదని, అలాగనే ఇప్పటికీ భవిష్యత్తులో కూడా వీళ్ళు ఈ సెటిపల్జీలు తెలుగుదేశానికి అభిమానులుగానే ఉంటారని మేము ప్రకటిస్తున్నాము, తెలియజేస్తున్నాము. అందువల్ల ఆ పార్టీ కూడా గౌరవించి మంత్రి పదవి ఇచ్చింది, సంతోషం. కానీ ఉన్న జనాభాను బట్టి ఇంకా మాకు పదవులు రావాలి. ఎందుకంటే జిల్లాల్లో జిల్లా స్థాయి పదవులు రావాలి, అలాగే కార్పొరేషన్ పదవులు రావాలి. స్టేట్ కార్పొరేషన్ కానీ తిరుపతి దేవస్థానం మెంబర్లు కానీ ఏమీ ఇవ్వకపోవటం వల్ల మాలోనూ నిరాశ నిస్పృహలు ఉన్నాయి. ఏదేమైనా మేము తెలుగుదేశం పార్టీ చేసేటటువంటి అభివృద్ధిని మేము ఆహ్వానిస్తున్నాము, ఇంకా చేయాలని కోరుకుంటున్నాము. అలాగే సుభాష్ గారికి కూడా ఇంకా మరిన్ని మంచి అవకాశాలు ఇవ్వాలని కోరుకుంటున్నాము. అయితే సుభాష్ గారి గురించి 2 విషయాలు చెప్పాలి. ఆయన స్వతహాల తాతల నాటి నుంచి కూడా జమీందారీ ఫ్యామిలీ, భూస్వాములు. వాళ్ళకి చిన్న చిన్న పనులు చేసి ఇబ్బంది పడవలసిన పని లేదు. ఆయన చాలా చక్కటి కుటుంబం నుంచి వచ్చాడు, చదువుకున్నాడు, ఉత్సాహవంతుడు, సంఘానికి సేవ చేస్తున్నాడు, అలాగే పార్టీకి సేవ చేస్తున్నాడు, సంఘంలో కూడా మంచి పేరు తెచ్చుకుంటున్నాడు. అది వారలేని వాళ్ళు చేసినటువంటి తనానికి మేము ఖండిస్తున్నాము. ఎందుకంటే ఆయనకి ఇంకా మరిన్ని మంచి పదవులు రావాలనేసి నేను కోరుకుంటూ, ఆయన్ని ఇబ్బంది పెట్టాలనుకున్న వాళ్ళు ఇంతటితో విరమించాలని కోరుకుంటూ మనవి చేస్తూ మేము ఇంతటితో విరమిస్తాం. థ్యాంక్ యూ.